తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీరామమ్మ. గురుగారు, మహాశివరాత్రి రాబోతుంది. అంటే శివరాత్రి అనగానే ఎన్నెన్నో ఆచరణలు ఆచరిస్తున్నప్పటికీ మరెన్నో సందేహాలు తలెత్తుతూనే ఉంటాయి. జన్మకో శివరాత్రి అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఇది సరిగ్గా వివరణ తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, కానీ జన్మకేంటండి, ప్రతి ఏడాది శివరాత్రి వస్తుంది కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఏంటి దీనికి అర్థం ఏంటి? మనం ఈ మహాశివరాత్రి నుంచి ఏం నేర్చుకోవచ్చు, దాని వివరణ ఇవ్వండి. శ్రీరామభద్రాయ నమః. రామభద్రో విజయతేతరం. మహాశివరాత్రి ప్రతి నెల కూడా శివరాత్రి ఉంటుంది. బహుళ పక్షంలో వచ్చేటువంటి చతుర్దశి మాస శివరాత్రి అంటాం. మాస అంటే నెల, మాసం. పక్షం అంటే 15 రోజులు. ఇలా నెలకొకసారి వస్తుంది. ఈ మాఘమాసంలో వచ్చేటువంటి చతుర్దశి ఏదైతే ఉందో దానిని మహాశివరాత్రి అని అంటారు. మహా అంటే చాలా విశేషమైనటువంటి శబ్దం. మహాన్యాసము, మహాశివరాత్రి, మహా దేవుడు. దేవుడు అంటే పరమేశ్వరుడు. అందుకనే రామతారకంతో సమానమైనటువంటి మంత్రము కూడా మనకు శివుడి యొక్క మంత్రాన్ని చెప్పారు. తారకనామం ఎలానో పంచాక్షరి మంత్రం కూడా అలా. నమస్తారాయచ, ఇది కూడా తారక మంత్రమేనంట. రామనామం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఈ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే అంత ఫలితం. ఈ మహాశివరాత్రి జన్మకో శివరాత్రి అని అన్నారు కదా. అంటే సంవత్సరంలో మహాశివరాత్రి రోజు ఒక్కరోజు అందరూ కూడా సామాన్యులు మాన్యులు అందరూ కూడా భగవంతుడి దృష్టిలో సమానమే. అందరూ కూడా భక్తితో ఎవరైతే సంవత్సరానికి ఒక్కరోజు ఆచరిస్తే సంవత్సర కాలం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పారన్నట్టు. ఆ ఒక్క రోజున చేస్తే తప్పకుండా. ఎందుకంటే రోజు నిత్య జీవనంలో అనేక ధర్మాలు ఉంటాయి. కలియుగం కాబట్టి అనేక వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి కనీసం సంవత్సరానికి ఓసారైనా కూడా చెయ్యండి. ఆ రోజు ధార్మికంగా ఆ భగవంతుడికి పరమేశ్వరుడికి దగ్గర ఉండండి అని చెప్పారన్నట్టు. మరి ఇప్పుడు అంటే దగ్గరగా ఉండడము అని అంటే ఇప్పుడు ఈ ఉపవాసాలు, జాగరణలు అంటే ఏదో ఫార్మాలిటీకి మాత్రమే అందరూ ఆలయానికి వెళ్తారు. సాయంత్రం అయింది అని అంటే అక్కడ అర్చనలు, అభిషేకాలు చేయించుకుంటారు, మేము చేయించుకుంటున్నాము. ఈ విధానం చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా భగవంతుడి మీద భక్తితో వెళ్ళే వాళ్ళు కొంతమంది. ఇలా ఉన్నప్పుడు నిజంగా ఆయన అనుగ్రహం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. భక్తి అని అన్నారు కదా, పరమేశ్వరుడు కేవలం భక్తికి మాత్రమే లొంగుతాడంట. మనకు పురాణాల్లో అనేక గాథలు ఉన్నాయి. మనకు ఎలాంటి భక్తికి లొంగుతాడు అంటే, వాలిన భక్తి మ్రొక్కెదన్. అంటే పరమేశ్వరుణ్ణి చూడగానే ఒక కర్ర అలా చేతిలో పట్టుకోగానే వదిలిపెట్టగానే ఏ విధానంగా పడిపోతుందో ఆ పరమేశ్వరుణ్ణి ధర్మం ద్వారా దైవాన్ని దర్శించాలి అని అంటారు. శివుడి దగ్గరికి ముందుగా వెళ్ళగానే కనబడేటువంటిది ఏమిటి మనకు? నందీశ్వరుడు. నందీశ్వరుడు ధర్మస్వరూపుడు. అలా పరమేశ్వరుణ్ణి చూడగానే అలా వాలిన భక్తి మృక్కెదన్, అలా వాలిపై భక్తితోని మనసా వాచా కర్మన ఎవరైతే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారో, అర్చిస్తారో సంవత్సర ఫలితం ఉంటుంది అని చెప్పారు. ఆ భక్తిలో కూడా మనకు శివానంద లహరిలో అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పారండి. ఏ విధంగా ఉండాలి భక్తిగా? అందరూ అడగచ్చు, భక్తి అంటే ఎలా ఉంటుంది? సంవత్సరానికి ఒకసారి కదా చేసేది. కొంతమంది నిత్యము కూడా ఓం నమ శివాయని చేసుకుని వెళ్తుంటారు ఏదో నామాన్ని చెప్పి. మరలా ఏ విధానంగా ఆ పరమేశ్వరుణ్ణి ఎలాంటి భక్తితోని మనం స్మరించాలి అని చెప్పారన్నట్టు. అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచిక. అంకోలం అంటే కొన్ని పర్వత ప్రాంతాల్లో శ్రీశైలం వెళ్తే మనకు కనబడతాయి ఊడుగు చెట్టు అని అంటారు అన్నట్టు. ఆ ఊడుగు చెట్టు యొక్క బీజం ఏవైతే ఉన్నాయో అవి తిరిగి ఆ వృక్షాన్ని ఏ విధానంగా చేరుతుందో, అయస్కాంతాన్ని ఇనుము గుండు సూది ఉంటుంది కదా, దగ్గరగా పెడితే ఏ విధానంగా చేరుతుందో
అయస్కాంతోపలం సూచిక, సాధ్వి. సాధ్వి అంటే పతివ్రత, భర్తను ఏ విధంగా ఆశ్రయించి ఉంటుందో. సాధ్వీనైజ విభుం లతాక్షితిరుహం, తీగను ఏ విధంగా, చెట్టు ఏ విధంగా అల్లుకుని ఉంటుందో. సింధు సరిద్వల్లభం, నదులన్నీ సముద్రంలో ఏ విధంగా కలుస్తాయో. ఓ పశుపతి, బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మల భాసిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, తత్ ప్రణమామి సదాశివలింగం అంటే చాలంట, పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడంట. అలాంటి భక్తితోని పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరుత్యుచ్యతే అనేటువంటి భావనతోని ప్రతి ఒక్కరూ కూడా అలా పరమేశ్వరుణ్ణి మహాశివరాత్రి రోజు, అది కూడా సూర్యోదయం కంటే ముందు నుండి మొదలుకొని ఆ మరుసటి రోజు వరకు కూడా, అంటే రాత్రి వరకు కూడా ఏదో మాధ్యమాలు అంటే ఫోన్లు చూసుకుంటూ లేకపోతే టీవీలు చూసుకుంటూ కాలం గడపకూడదు. వీలైనంతగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఉదయం నుండి రాత్రి వరకు నామాన్ని చేస్తూ, సాయం సమయంలో ఉపవాసం అని అంటాం కదా, ఆ సాయంకాలం దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుడికి ముందుగా తను ఏ ప్రసాదం తీసుకుంటాడో ఆ ప్రసాదాన్ని, పండ్లను కానివ్వండి, తర్వాత మిగతా తను ఏ ఆహారం తీసుకుంటాడో ఆ ప్రసాదాన్ని పరమేశ్వరుడి దగ్గర ఉంచి అప్పుడు ఉపవాసాన్ని వదిలి అప్పుడు కించిత్ శరీర రక్షణకి, అంటే ఏమవుతుందంటే తినకుంటే కలియుగం కదండి, మనం తినాలి, శరీరాన్ని రక్షించుకోవాలి అని అంటాం. కానీ బాగా తింటే ఏమవుతుంది, మంచిగా అన్నం తింటాం, హాయిగా నిద్ర వస్తుంది అన్నట్టు. అందుకనే సంవత్సరానికి ఒక్కసారి. కొంతమంది అంటారు అన్నానికి బదులు ఏముంది, మనము అన్న పదార్థమే కదా, కాదు అని చెప్పేసి మళ్ళా ఇడ్లీలో ఉప్మానో ఇవన్నీ కూడా తీసుకుంటుంటారు. అది తీసుకుంటేంది, ఇది తీసుకుంటుంది. అందుకనే సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఆ రోజు ఒక్క రోజు, ఎందుకంటే నిద్ర రాకుండా జాగరకుడై, అంటే జాగరణ అంటాం కదా, ఆ విధానంగా జాగరణ ఉండాలి. కాబట్టి రాత్రి వరకు, లింగోద్భవ కాలం వరకు పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఇలా ఆహార నియమాలు కూడా చెప్పారన్నట్టు. అలాంటి భక్తితోని పరమేశ్వరుణ్ణి ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ తప్పకుండా చేయొచ్చండి. ఇప్పుడు పంచాక్షరి మంత్రం ఓన్లీ అంటే నమశివాయ చేయాలి అంటే ఎవరైనా చేయొచ్చు. కానీ ప్రణవం ముందు యాడ్ చేసి ఓం నమశివాయ అని మనం పలకాలి అంటే ఖచ్చితంగా గురువు ఉపదేశం ఉండాలి, నియమాలు పాటించాలి అని కొంతమంది అంటూ ఉంటారు. నిజంగా అది వాస్తవమే అంటారా? ఓంకారం అందరూ చేయొచ్చండి. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. భారతీయులంతా కూడా యోగులే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయడానికి అర్హత ఉంది భారతీయులకు. భారతదేశంలో జనించడమే యోగ భూమి. కర్మ ద్వారా మాత్రమే తన యొక్క ఏ విధానంగా ఎన్నుకున్నాడో ఆ విధానంగా మారుతాడంట. అలా అందరూ కూడా పరబ్రహ్మం ఒక్కటే, నిండార రాజు నిద్ర ఒకటే, బంటు నిద్ర ఒకటే. కానీ కర్మను బట్టి ఎవరికైనా కూడా అధికారత ఉంటుంది. అంటే మనం ఓన్లీ ఆ మంత్ర జపం చేసుకుంటూ లేదంటే వింటూ ఉంటేనే కర్మ తొలగిపోతుందా, లేదంటే కర్మ తగ్గుతుందా? లేదు అంటే ప్రత్యేకించి మనం కర్మని తగ్గించుకోవడానికి కానీ తొలగించుకోవడానికి కానీ విశేషంగా ఏమైనా చేయొచ్చా మహాశివరాత్రి రోజున? ప్రపంచంలో, విశ్వంలో కర్మను తొలగించుకోవడం ఎవరి వల్ల కాదు. హరినాపి హరేనాపి బ్రహ్మానాపి సురైరపి. హరి అయినా, హరుడు అయినా, బ్రహ్మదేవుడైనా కూడా తొలగించుకోవడానికి శక్యం కాదు. మరలా కర్మను అనుభవించాల్సిందే. మరలా ఎలా ఈ బాధ తగ్గాలి అని అంటే, మనకు బాగా వర్షం ఉంది, ఏం చేస్తాం ఆ సమయంలో? మనము ప్రయాణం అయితే ఆగం కదా, గొడుగు పట్టుకొని ఏ విధానంగా వెళ్తామో ఆ విధానంగా ఈ భగవన్నామం ఏదైతే ఉందో, కాలాన్ని మనకు సరిగ్గా సమయం లేకుంటే అప్పుడు ప్రశాంతంగా మనకు ఏది మనస్సుకు హాయిగా ఉంటుందో అలాంటి నామాన్ని చేయడం, ఆ విధానంగా ఎవరితోని మనము సంతోషం కలుగుతుందో వాళ్ళతోని మాట్లాడడము, అలాంటి వారితోని జీవనం చేయడము, అంటే అలాంటి పరమాత్మకు దగ్గర ఉండడం అనేటువంటిది చేయడం ద్వారా కొంత ఉపశమనం అవుతుంది. మంచి మార్గం. దీనినే మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం అని అన్నారన్నట్టు. అలా మహాత్ముల ద్వారా ఆశ్రయించడం ద్వారా కొంత మనం దీని నుండి మనం బయటపడతాం.
కొంతవరకు ఇబ్బంది తగ్గుతుంది అని. తగ్గుతుంది. ముఖ్యంగా శివుడు ఐశ్వర్య ప్రదాత, ఈశ్వరుడి ఆధీనంలోనే ఉంటుంది ఐశ్వర్యం అంటూ ఉంటారు. గ్రహాలు గూడా ఆయన ఆధీనంలో ఉంటాయి అంటూ ఉంటారు. అయితే మనకు మార్కండేయుడి ఒక వివరణ కూడా ఉంది. అంటే దీన్ని వీటన్నిటిని పరిశీలిస్తే ఏవైనా మన గ్రహ ఇబ్బందులు ఉన్నవాళ్ళు స్వామిని పట్టుకుంటే సరిపోతుందా గ్రహబాధ అనిపిస్తోంది. తగ్గుతుంది. పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే హ్మ్. ఎందుచేతనంటే పరమేశ్వరుడికి ఒక మంచి ధ్యాన శ్లోకం ఉందండి. ఆ! ఏంటండి? అంటే ఇన్ని శ్లోకాలు తప్పకుండా అందరూ వినాలి. ఎందుకంటే అదొక ఆనందంగా ఉంటుంది. ఒక సంస్కృతం మాట్లాడడం ద్వారా అనేకంగా శరీరంలో, అందుకని విష్ణు సహస్రనామాలు చదవడం ద్వారా 72,000 నాడుల కదలికొచ్చి ఆరోగ్యం కలుగుతుంది అని అన్నారు కదా! ఈ శ్లోకాలు వింటే కూడా అలాంటి ఫలితం ఉంటుంది. హ్మ్. ఒక మంచి శ్లోకం ఉందండి. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే సూర్య శశాంక నయనం. వన్ని వన్నీ. ఆ! త్రినేత్రుడు కదా ఆయనే. హ్మ్. హ్మ్. 3 దళాలు 3 నేత్రాలు. ఓహ్! త్రినేత్రం కదా. సూర్యుడు కుడి కన్ను, ఎడమ కన్ను చంద్రుడు. చంద్రుడు, మూడో కన్ను అగ్ని అంటాం కదా. అవును. అవును. అలా గ్రహాలలో రాజు ఎవరు అనంటే సూర్య భగవానుడు అంట. ఆయన లేకుంటే మనం ఎంత కాలమని మనం లైట్స్ వేసుకొని ఉంటాం, ఉండలేం కదా. అట్లా ప్రపంచానికే వెలుగు. అలాంటి ఈ నవగ్రహాలలో రాజు ఎవరు అంటే సూర్యుడు, గ్రహరాట్ అని అంటారు అన్నట్టు. ఆయనే. తర్వాత చంద్రుడు మనఃకారకుడు. ఎవరికైనా శారీరక ఆరోగ్యాన్ని సూర్య భగవానుడు ఇస్తే, మానసిక ప్రశాంతతను చంద్రుడు మనకు ప్రసాదిస్తాడు. అందుకనే చిన్న పిల్లవాడు బాగా రోదనం ఏడుస్తూ ఉంటే ఏం చేస్తారండి, బుజ్జగిస్తారు ఏదో రకంగా. చంద్రుడిని చూపిస్తారు. చందమామ రావే అని చూపిస్తూ ఉంటారు కదా. అలా చంద్రుడిని చూపించి అతనికి చిన్న చిన్నగా బుజ్జిగా పెడతారు, ముద్దలు పెడుతుంటారు. ఆ విధానంగా ఆ చంద్రుడు మానసిక ప్రశాంతత కలిగిస్తాడు. అందుకనే ఈ రోజు మానసిక శాస్త్రవేత్తలు ఇతనికి ఎలా ఉంది, ఇతనికి ఏ విధానంగా తగ్గుతుంది అని పౌర్ణమి కంటే ముందు మనస్సు ఎలా ఉంది, మనస్సు బాగలేకుంటేనే అంత కొంచెం మనస్సు అంటే మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు కదా. అలాంటి వారి యందు ప్రయోగాలు పౌర్ణమికి అమావాస్య కంటే ముందు చేస్తున్నారంట. మనం పేపర్లలో మనం చూస్తూ ఉంటాము. ఆ విధానంగా ఆ చంద్రుడు మానసిక ప్రశాంతతను కలిగిస్తాడు. అందుకనే ముత్యము కూడా చంద్రుడికి ప్రతీక. ముత్యము కానివ్వండి, బియ్యము కానివ్వండి, అందుకని అన్నం తినగానే కొంచెం హాయిగా ఉంటుంది. తెలుపు బియ్యము కానివ్వండి, ముత్యము కానివ్వండి. అందుకనే వేరే తలంబ్రాలు వివాహంలో కూడా వేరే మళ్ళీ రత్నాలు చెప్పలేదే, అవి చాలా కాస్ట్లీ. కానీ ముత్యాలను ఎందుకు చెప్పారు? అలా ఇద్దరికి కూడా మానసిక పరమైనటువంటి సఖ్యత, ఐక్యత ఉండాలని అలా ముత్యాల తలంబ్రాలు చెప్పారు. అలా మానసిక ప్రశాంతతను చంద్రుడు కలిగిస్తాడు అని చెప్పారు. ఇలాంటి వీరే స్వామికి నేత్రాలైతే మళ్ళీ మిగతా వారంతా కూడా, మిగతా గ్రహాలు కూడా ఆధీనమే కదా. ఎటువంటి గ్రహ బాధ ఉన్నా, జాతకం తెలిసినా తెలియకున్నా ఈ ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం తప్పకుండా ఈ మహాశివరాత్రి రోజు ఐ డ్రీమ్స్ ద్వారా చెప్తున్నాం. ఈ మహాశివరాత్రి రోజు మీరు ఒక వ్రతాన్ని తీసుకోండి. ప్రతిరోజు పరమేశ్వరుణ్ణి కనీసం 11 సార్లు స్మరిస్తూ మహాశివరాత్రి ప్రారంభం చేసి మరల మహాశివరాత్రి వరకు, మీరు ఇంతకుముందు జన్మకో శివరాత్రి అని అన్నారు. మనము నెలలో సంవత్సర కాలంలో మళ్ళీ సంవత్సరాన్ని వచ్చేసరికి మనం నిద్రపోతూనే ఉంటాం. కానీ ఏం నిద్రనో మనకు తెలియదు, ఉంటారా పోతారా కూడా తెలియదు. కాబట్టి మరల వచ్చే వరకు కూడా నాకు ఆయురారోగ్యాన్ని కలిగించి, నాకు ఏ గ్రహబాధ లేకుండా ఆయుర్వృద్ధి, మరల సంవత్సరానికి మరల నిన్ను అర్చించే విధానంగా నాకు అనుగ్రహించు స్వామి అని చెప్పేసేసి అలా ప్రార్థన చేసి మహాశివరాత్రి ప్రారంభం చేసి ప్రతి అమావాస్య కంటే ముందు వచ్చేటువంటి త్రయోదశి, చతుర్దశి ఆ సమయంలో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ మహాశివరాత్రి వరకు ఆరాధించండి. మీకు గ్రహ బాధలు అనేటువంటివి ఉండవు. చాలా భక్తిగా ఆయనకు కావాల్సినటువంటిది చిన్న చెంబడి నీళ్లు అంతే. అవును, మన ఇంటి ముందు ఉండేటువంటి త్రిదళం బిల్వపత్రి పెడితే చాలా ఆయన ఆనందపడతాడంట. విభూతి అంటే విభూతితో అభిషేకం చేయాలా, మనం విభూతి ధారణ చేయాలా? బ్రహ్మాండంగా విభూతితోని అభిషేకం చేస్తే ఐశ్వర్యం ఈశ్వరాది చేత్. అసలైన ఐశ్వర్యం ఏమిటి? విభూతి అన్నట్ట. ఆయనకు ప్రసాదించి పరమేశ్వరుడికి వేసినటువంటి, మన ఏ విభూతి ఇప్పుడు షాపుల్లో దొరికేటువంటి విభూతులు కాదు, గోమయంతోని పిడకల ద్వారా చేసేటువంటి విభూతి కానివ్వండి, తర్వాత
యజ్ఞయాగాది క్రతువుల్లో మోదుగా కర్రను మనం కాలుస్తే ఎలా అవుతుందంటే, మనం పౌడర్ ఉంటుంది కదండి, అవును అవును. అలా చాలా మెత్తగా అవుతుందంట. అలా మోదుగా సమిదతోని హోమాలు చేస్తుంటారు. అలా రావి సమిద కూడా అలాంటి విభూతి అంటే చేతిలో పట్టగానే చాలా మెత్తగా ఉండాలి. ఈరోజు ఏ కర్రలు పడితే ఆ కర్రలు వాడుతున్నారు. అవును. కాబట్టి అలాంటి విభూతితోని పరమేశ్వరుడికి ఆరాధన చేసి అది ప్రసాదంగా తెచ్చుకొని మనం విభూతి ధరిస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. అందుకనే పిల్లలు రాత్రిపూట ఏదైనా ఇబ్బంది పడ్డా, మనకు కూడా బాగలేకుంటే, జ్వరం వచ్చినా, ఏది చేసినా కూడా పూర్వం మన ఇంట్లో పెద్దవారు ఏం చేస్తుండంటే కొంచెం విభూతి ఇస్తుంటే అంత గొప్ప శక్తి. హ్మ్. ఇప్పుడు అంటే విభూది ధారణ ప్రతినిత్యము చేయాలి అంటారు. కానీ ప్రతినిత్యము అంటే ఎప్పుడూ శుద్ధిగా ఉంటామా అంటే ఉండము. అలా మరి పర్వాలేదంటారా విభూది ధారణ నిత్యము? ఎప్పుడు నిరంతరము చేసుకోవచ్చండి విభూతి. హ్మ్. స్నానం చేయకున్నా సరే విభూతి స్నానం అని కూడా ఉంది మనకు. శక్తి లేకుంటే విభూతి ధరిస్తే విభూతి స్నానం అవుతుందట. విభూతి పెట్టుకున్నటువంటి వాడు పరమ పవిత్రమైనటువంటి వ్యక్తి. ఓహ్! రుద్రాక్ష ధారణ చేసినటువంటి వాడు పరమేశ్వరుణ్ణి ఓం నమః శివాయ, హరహర మహాదేవ, మృత్యుంజయ పాహి మృత్యుంజయ. అందరికి కావాల్సింది ఏంటిదండి? ఆయుష్. అవును. మనం మరల జన్మ ఎలా ఉంటుందో, మరల లోకం ఎలా ఉంటుందో, ఇది అనేక కోటి బ్రహ్మాండ అని అంటుంటాం కదా, అలా ఏ లోకంలో పుడతామో మనకు తెలియదు కదా. కాబట్టి ఇచ్చినటువంటి ప్రసాదం, మనం ఒక వస్తువును, శరీరం అనారోగ్యమైతే మనం ఎన్ని కోట్లు పెట్టినా కూడా మరల తిరిగి రాదు. అలాంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని భగవంతుడిచ్చాడు. దానిని ప్రశాంతంగా శాంతంగా పరమేశ్వరుణ్ణి ఆరాధించేటువంటి భాగ్యం అసలుకు శివుడికి విష్ణువుకి ఇద్దరికి కూడా అభేదం అంట. అలా విష్ణువుకి శివుడికి ఇష్టమైనటువంటి వారు ఎవరు అంటే విష్ణువు, విష్ణు. విష్ణువుకి ఇష్టమైనటువంటి వారు ఎవరు అంటే శివుడు అంట. అందుకనే యథా అంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాయుషి అని అన్నారంటే, ఎవరైతే అంతరములో భేదభావం చూపించరో వారికి ఆయుర్వృద్ధి జరుగుతుంది అని చెప్పారన్నట్టు. అలాంటి పరమేశ్వరుడు యొక్క ఆ నామాన్ని, జపాన్ని, విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ ఎవరైతే చేస్తారో వారు శాశ్వతంగా ఒక 48 రోజులు శివారాధన చేయండి, అద్భుతాలు చూస్తారు. మనం ఎటువంటి కష్టాలున్నా కూడా తొలగుతాయి. ఆ! కానీ ఒక చిన్న అంటే అది మూఢనమ్మకమా? మరి లేకపోతే భక్తులు ఎవరికి వాళ్ళు అలా డిసైడ్ అయిపోయిన విధానమా తెలీదు గానీ, శివుడిని ఆరాధించే వాళ్ళకే ఎక్కువగా పరీక్షలు పెడుతూ ఉంటారు. ఎక్కువగా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు అని ఒక చిన్న ఈ మాట వింటూ ఉంటాం. దీని గురించి అంటే ఏమంటారు? శివుణ్ణి ఆరాధిస్తున్నాము అని అంటాం కానీ, ఆరాధన చేసే విధానం, ఇప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్తున్నాము కానీ వారు ఇచ్చే మాత్రలు వేసుకుంటున్నామా? వేసుకుంటే కదా ఫలితం. తగ్గేంత వరకు మాత్రమే. అంటే ఊరికే వెళ్ళి, అక్కడికి వెళ్ళి వారు చెప్పి ఊరికే పరమేశ్వరం నమస్కారం చేసుకొని రావడం కాదు. ఆ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారికి, ఆ భక్తిగా చేసినటువంటి వారికి మహాద్భుతాలు జరుగుతాయండి ఇప్పుడు అని చెప్పండి. లింగోద్భవ కాలం చాలా విశేషం. ఈ శివరాత్రి ఆ 24 గంటల సమయంలో. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విశేషాలన్నీ కూడా అద్భుతంగా ఫలితం రావాలన్నా, స్వామి పైన మన కృతజ్ఞత చూపించాలన్నా ఈ సమయాన్ని కాస్త మనం వినియోగించుకుంటే బావుంటుంది. మరి ఎలా వినియోగించుకోవచ్చు అంటారు అందరూ సులభంగా? సులభంగా ఈ లింగోద్భవ కాలం గురించి సూక్ష్మంగా ఒక చిన్న వ్రతకథను వినండి. మన ఐ డ్రీమ్స్ ద్వారా తప్పకుండా అందరూ వినండి. ఈ వ్రతకథను విని, అంటే మాధ్యమం పక్కకు ఉంచండి అని అంటే ఏదో సినిమాలు అలాంటివి చూడకుండా, అడవి రాముడు అలాంటివి కాకుండా ఇలాంటి విషయాల్ని హ్మ్. తప్పకుండా తెలుసుకోవచ్చు. పురాణాలు వినొచ్చు. హ్మ్. ఈ పురాణాల్లో చెప్పినటువంటి ఈ లింగోద్భవ కాల విశిష్టత కథను తప్పకుండా అందరూ తెలుసుకోవాలి. మనకు తమో గుణం, రజో గుణం తెలిసినటువంటివే. ఒకానొక సమయంలో అలా బ్రహ్మదేవుడికి కూడా విష్ణువు నాభికమలం నుండి ఆయన ఉద్భవించాడు. అయినా కూడా బ్రహ్మదేవుడు విష్ణువు దగ్గరికి వచ్చేసి నీవెవరు అని అన్నారంట. హ్మ్. నీవు నేను అనేటువంటివి కొన్ని వస్తూ ఉంటాయి మనకు. వెంటనే మహావిష్ణువు ఇలా ఇద్దరికి కూడా జరుగుతూ ఉండగా హ్మ్. అప్పుడు వెంటనే పరమేశ్వరుడు మహాగా బహుళ త్రయోదశి, చతుర్దశి ఆ సమయంలో ఒక లింగం, ఒక అగ్నిలింగంగా ఏర్పడ్డది. అప్పుడు వెంటనే అనుకున్నారు, ఆది అంత్యము ఎవరు తెలుసుకొని ముందుగా వస్తే హ్మ్. వారు గొప్ప అని వీరిద్దరూ కూడా అనుకున్న సమయంలో ఇప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు ఏం చేశాడు, హంసవాహనం మీద ఆది తెలుసుకుందామని వెళ్ళాడు, అంత్యం తెలుసుకుందామని విష్ణువు. విష్ణువు వెళ్ళారు. ఎంత వెళ్ళినా కూడా కనబడతలేరు. సరే ఇంకా మహావిష్ణువు యథాస్థానానికి వచ్చాడు, బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు. సరే మహావిష్ణువు ఎలాగైనా చూడలేదు అని చెప్పి అదే సమయంలో మొగలి పువ్వు
అంటే లింగం ఏమిటి అంటే ఆ శివలింగం నుండి అలా జటాజూటం నుండి జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలం వ్యలంబితాం. మనకు స్తోత్రం ఉంది కదా, ఆయన మహానుభావుడు. ఆ విధానంగా ఒక చిన్న దాని దగ్గర పొరపాటున ఏదైనా కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అలా మంచిని తీసుకోవాలి. అప్పుడు వెంటనే ఆ జటాజూటం నుండి జాలువారినటువంటి మొగలి పువ్వు, కేతకి పుష్పం అని అంటారు అన్నట్టు. దానిని బ్రహ్మదేవుడు అన్నారు, ఎక్కడి నుండి వస్తున్నావు అంటే పరమేశ్వరుడికి అర్చన ఆరాధన జరిగి ఇలా జాలువారుతుంది. సరే మంచిది, నాకు ఒక సమాధానం అంటే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఏమిటి అని అంటే నేను ఆది ఈ శివలింగం యొక్క ఆదిని చూసిన విధంగా సాక్ష్యం చెప్పాలి అని అన్నారు. సరే ఒప్పుకున్నాడు. అప్పుడే కామధేనువు, ఒక్క సాక్ష్యం పనికిరాదు, అందుకనే ఇద్దరు సాక్ష్యం. అందుకనే ఎవరైనా సాక్ష్యం చెప్పిస్తున్నారు అని అంటే అక్కడ ఏదో అసత్యం ఉన్నది అని అన్నట్టే. ఈరోజు కూడా 2 సంతకాలు పెడతారు, ఏదో అంత కలి యొక్క ప్రభావం. కామధేవును కూడా అంటే సరే బ్రహ్మదేవుడే చెప్పారు. రాగానే విష్ణుమూర్తిని చెప్పగానే వెంటనే పరమేశ్వరుడు భీకర శబ్దంతో వచ్చి అలా నువ్వు అసత్యం ఆడతావా, అందుకనే సత్యం వద ధర్మం చర అన్నది. వెంటనే ఆయనకు 5 తలలు బ్రహ్మదేవుడికి ఒక తలను తీసేశాడు. తీయగానే మొగులి పువ్వు నువ్వు పూజకు పనికిరావన్నాడు. ఆవు తలతోనే ఊపింది అవును అని, కానీ వెనకాల తోకతోని మాత్రం కాదు కాదు అని చెప్పింది. నీ యొక్క ముఖం పూజకు పనికిరాదు అని చెప్పాడు. పరమేశ్వరుడు ఆజ్ఞాపించగానే అప్పుడు బ్రహ్మదేవుడు చింతించి ఏదో కారణం లేనిది ఏది జరగదు, మరలా ఎలా నీకు దేవాలయం లేకుండా ఉండుగా కానీ పరమేశ్వరుడు చెప్పాడు. చెప్పగానే మరలా ఈ కేతకి పుష్పానికి కూడా నీకు పూజ పనికిరావు అని అన్నారు కదా, ఏమిటి ఈ పరిస్థితి అని చెప్పి బ్రహ్మదేవుడు వెంటనే ప్రార్థించగానే సరే మంచిది, నిన్ను స్మరించుకునే ఏ యజ్ఞమైనా ఏ యాగమైనా ప్రజలంతా కూడా నీకు దేవాలయాలు లేకున్నా కూడా నిన్ను స్మరిస్తూ ఉంటారు. ఎలా ఉంది పదార్థం అంటే ఏమంటాం మనం? బ్రహ్మాండంగా ఉంది. ఉత్సవాలు అవుతుంటే ఏమంటాం మనం? బ్రహ్మోత్సవాలు. అట్లా ఎలా ఉంది అంటే బ్రహ్మానందంగా ఉంది అని అంటుంటాం కదా, అలా బ్రహ్మదేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు భూలోకంలో. అలా మొగలి పువ్వు ఏదైతే ఉందో కేతకీ పుష్పం, మళ్ళీ బ్రహ్మదేవుడు అడుగుమంటేనే అడిగాను మరలా ఏమిటి అని అంటే, ఎవరైతే శివరాత్రి రోజు పందిరి వేస్తారు కదా, నాకు పూజకు పనికి రాకున్నా కూడా పందిరి మీద వేసి ఎవరైతే శివరాత్రి చేస్తారో వారికి అఖండ ఫలితం అని చెప్తారు. మరలా గోవుకు ఏమిటి అంటే, నువ్వు ముఖంతోనే అబద్ధం ఆడవు, అసత్యం, నీ ముఖం పూజకు పనికిరాదు, అందుకనే గోవు ముఖానికి కుంకుమ బొట్లు కానివ్వండి, పసుపు కానివ్వండి పెట్టకూడదండి, పుష్పమాలు కానీ వేయకూడదు. గో పృష్ఠభాగంలో మాత్రమే పూజ అక్కడ. అందుకనే అమృతము అని అన్నారు అన్నట్టు. స్వామి వివేకానందను కూడా మీ దేశంలో ఏ పాలు శ్రేష్టమైనటువంటి అని అంటే బర్రెపాలు అని అన్నట. అలా ఎలా అంటారండి అంటే మాకు ఆవు పాలు అమృతంతో సమానం అని అన్నారు. కాబట్టి ఆ వెనకాల గోమూత్రం కానివ్వండి, గోమయం కానివ్వండి, గోఘృతం కానివ్వండి అమృత సమానం అని చెప్పారు. అలా గో పృష్ఠభాగంలో పూజ అలా విశేషంగా చెప్పారు. మరలా విష్ణువుకి నాకు ఏ విధానంగా పూజలు జరుగుతాయో నువ్వు ఈ భూలోకంలో అర్చావతారంగా అంటే పూజలు అందుకోవడానికి నిత్యము కూడా విష్ణుమూర్తికి చూడండి బ్రహ్మాండమైనటువంటి అలంకరణ ఉంటుంది. అలా విష్ణుమూర్తికి ప్రసాదించాడు. అలా చాలా అద్భుతంగా శివరాత్రి గురించి మన పురాణాల్లో అనేకంగా ఉన్నాయి. మహనీయులు ఎంతోమంది చెబుతూ ఉన్నారు, అయినా కూడా సూక్ష్మంగా చెప్పేటువంటి ప్రయత్నం. ఈ కథను విని ఎవరైతే ఆ లింగోద్భవ కాలంలో ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్, స్ఫురత్ అంటే ప్రకాశించడం, విస్ఫురత్ అంటే విశేషంగా ప్రకాశించడం, ఆవిస్ఫురత్ అంటే పరమేశ్వరుడు ఎలా అంటే ఆపాతాల అక్కడి నుండి మొదలుకొని ఆపాతాల నభస్థలాంత భువనం, భువనమంతా కూడా వ్యాపించి ఉన్నాడంట. బ్రహ్మాండమా విస్ఫురత్ అస్తోకాప్లుత లోకమీశమనిషం రుద్రానువాకాంజపన్. రుద్ర అనువాకాలతోని వేదమూర్తులు మేము రుద్రానువాకాలు చెప్పచ్చా అంటే తప్పకుండా చెప్పచ్చు. సస్వరంగా నేర్చుకున్నటువంటి వారు తప్పకుండా చెప్పాలి. ఒక స్వరం అటు ఇటు అయినా కూడా దాని అర్థం మారిపోతుంది అన్నట్టు. హరి అంటే విష్ణువు అవుతాడు, హకారం దగ్గర హరి అంటే శత్రువు అవుతాడు. కాబట్టి పంచాక్షరి నామాన్ని జపించి ఎందుకు ఫలితం వస్తలేదు అంటే ఇలా సస్వర తప్పులు చెప్పడం ద్వారా. అందుకనే రుద్రము స్వరంగా చెప్పేటువంటి వారు మాత్రమే మంత్రం చెప్పాలి. లేకపోతే మనం వేద మంత్రం చెప్తే ఎంత ఫలితం వస్తుందో. నమఃశివాయ, ఓం నమఃశివాయ, అద్రీష జాధీష విద్రావితా ఘోష భద్రా కృతే పాహి మృత్యుంజయ, మృత్యుంజయ పాహి, మృత్యుంజయ పాహి అన్నా కూడా అంత ఫలితం ఇస్తాడంట.
అలా విప్రో అభిషంచేచ్చివం బ్రహ్మాండం వ్యాప్త దేహ భసిత హిమరుచ భాసమానా భుజంగై కంటే కాలా కపర్ద కలిత శశికళాశ్చండ కోదండ హస్తాహ అని చెప్పి అలాంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా మృత్యు భయం అనేటువంటిది పోతుంది. నామాన్ని నమశివాయని చేయొచ్చు, మృత్యుంజయ పాహ్యని చేయొచ్చు, చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం. ఇంతకుముందు మార్కండేయ అతనికి చిరాయువు కలిగించాడు కదా పరమేశ్వరుడు, అలాంటి స్తోత్రాన్ని మనం కూడా చేసుకోవచ్చు. చంద్రశేఖర అష్టకం అని ఉంది, లింగాష్టకం ఉంది, అలా అనేక అష్టకాల ద్వారా శ్రవణం చేస్తూ కూడా నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం మొట్టమొదటిది. లిజనింగ్ స్కిల్స్ అని ఇప్పుడు అంటున్నారు, కానీ పూర్వమే చెప్పారు. ముందుగా వినండి, విన్నటువంటి దాన్ని కీర్తనం బయటకు చెప్పండి, బయటకు చెప్పినటువంటి దానిని మననం. ఈ స్కిల్స్ ఉంటే పిల్లవాడు మరల తిరిగి పుస్తకం చూడని అవసరం లేదంట. అలా పూర్వం మనకు వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణాల్లో అలా భగవంతుణ్ణి ఆరాధించడం అంటే మన జీవితాన్ని మనం ఒక ఉన్నత మార్గంలో వెళ్ళడానికి కారణమైనటువంటివి. అలాంటి చంద్రశేఖరుణ్ణి కూడా ప్రార్థించవచ్చు. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం షింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. యముడితో పని ఉండదంట పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే. ఏం కావాలండి ఇంకింతకన్నా? అంతే, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆయుష్ అన్నిటికీ కావాల్సింది. ఎన్ని కోట్లు మనం ఏమైనా తీసుకొని పోతామా? భూములు కానీ కోట్లు కానీ ఏమీ తీసుకెళ్ళాం. ఉన్నన్ని రోజులు అందరితోనే స్నేహంగా మైత్రీం భజత అన్న విధానంగా స్వామివారు ఆ విధానంగా స్నేహంగా ఉండాలి, అందరితోనే ప్రేమగా ఉండాలి. ఫస్ట్ ఒక వ్యక్తి తనను తాను ముందుగా ప్రేమించుకోవాలి, తర్వాత కుటుంబంలో ప్రేమగా ఉండాలి, సమాజంలో అందరితో కలిసి ఉండాలి. లోకాః సమస్తాత్ సుఖినో భవంతు. ఆ పర్వం యొక్క పరమార్థం ఇదే. అద్భుతం అండి, ధన్యవాదాలు. జై శ్రీరామ్ అమ్మ, జై శ్రీరామ్.